రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశంపై సందిగ్ధ వాతావరణం నెలకొంది. కేబినెట్ భేటీకి ఈసీ నుంచి అనుమతి ఇంకా లభించలేదు. 2 రోజుల క్రితమే ఈసీకి ప్రభుత్వం సమాచారం అందించింది. అయితే ఎన్నికల కోడ్ ఉండడంతో ఇంకా ఈసీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేబినెట్ భేటీకి సంబంధించి మధ్యాహ్నంలోపు అనుమతి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఇక మరి దేశవ్యాప్తంగా ఎన్నికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఎలక్షన్ కోడ్ ఇంకా అమల్లోనే ఉంది. అయితే మరి ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఏదైతే మరి 6 గ్యారంటీల అమలు దిశగా కూడా కసరత్తు ప్రారంభించింది. దాంట్లో ముఖ్యమైన మరి 2 లక్షల రైతుల రుణమాఫీకి సంబంధించిన అంశంలో సీఎం రేవంత్ రెడ్డి గత 3 రోజులుగా కూడా సచివాలయంలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులతో మంత్రులతో పాటు మరి ఈ యొక్క 2 లక్షల రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో నిధుల సమీకరణ కావచ్చు, అలాగే ఆదాయ మార్గాలపై కూడా ఆయన మరి సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో ఓవరాల్ గా మరి ఇక దీనికి సంబంధించి మరి కేబినెట్ భేటీ కూడా ఈ రోజు నిర్వహించేందుకు కూడా మరి ఇప్పటికే ఈసీకి అయితే మరి సమాచారం ఇచ్చారు. అయితే ఈసీ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా మరి కేబినెట్ భేటీ విషయంలో ఎలాంటి మరి ఈ యొక్క దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడలేదు. అయితే దీంతో మరి కేబినెట్ భేటీ ఉంటుందా లేదా అనే దాని పట్ల కూడా కొంత సందిగ్ధత కొనసాగుతోంది. అయితే మధ్యాహ్నం వరకు మరి ఈసీ మరి ఆ అనుమతి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సో మధ్యాహ్నం తర్వాత కేబినెట్ భేటీపై కూడా మరి సమావేశం ఉంటుందా లేదా అనే దాని పట్ల కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సువర్ణ. శ్రీనివాస్, అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే కొన్ని టార్గెట్స్ పెట్టుకుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చే లోపల కొన్ని సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించాలని. ఈ నేపథ్యంలో ఈసీపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ ఎంతవరకు అనుమతిస్తుందనేది ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా ప్రభుత్వం అడగడం, ఈసీ ఇవ్వడం అనే దాని పట్ల కొంత మరి ఈసీ నిర్ణయాధికారం ఉంటుంది. అయితే మరి ఇక మొన్న రైతు బంధు విషయం కావచ్చు, అలాగే మరికొన్ని విషయాల్లో కూడా మరి నిధుల విడుదల విషయంలో ఈసీ అనుమతి ఇచ్చింది. సో ప్రజలకు సేవ చేసే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఈసీ మరి నిబంధనలను కొంత సడలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈసీ ప్రభుత్వం మరి ప్రజలకు సంబంధించిన ఈ అత్యవసర నిధుల విడుదల విషయంలో కావచ్చు, అలాగే ఇప్పుడు తాజాగా మరి రాష్ట్రంలో నెలకొన్న ధాన్యం సేకరణ విషయం కావచ్చు, అలాగే ధరణి సమస్యల విషయంలో కావచ్చు, ఇక మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన నిధుల విషయంలో సమావేశాల విషయంలో కావచ్చు, కేబినెట్ భేటీ నిర్వహించుకునేందుకు మరి కొంత సడలింపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా మరి మధ్యాహ్నం లోపు ఈ యొక్క కేబినెట్ భేటీపై ఈసీకి సంబంధించి పూర్తి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.